హాయ్ ఫ్రెండ్స్, ఇవాళండి కేజీన్నర చేప అండి, కొరమేన్ చేప పులుసు వేద్దామని చెప్పి మీ అందరితో చూపిద్దామని చెప్పి. ఇది తోడాతో పులుసు అంటారు. ఇది తోడ అంటే అన్నీ కలిపేసి అనమాట. ఇదిగో మందపాటిది ఇది గిన్నె తీసుకోవాలి. ఈ గిన్నెలో ఈ చేప ముక్కలు పెట్టేయాలన్నమాట. ఇట్లా ఈ చేప ముక్కలన్నీ ఇట్లా గిన్నెలో పెట్టేసుకోవాలి. ఎడల్పుగా ఉండాలి గిన్నె అనేది, మందం ఉండాలి, ఎడల్పు ఉండాలి. కొరమేన్ చేప కదండి, ఒకటే కేజీన్నర సుమారు ఉంటుంది. వీటిలోకి నేను ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చూడండి. మా వారికి తలకాయ కూడా ఇష్టం, బాగా తలకాయ కూడా వేస్తున్నాం అన్నమాట. ఇవి అన్నమాట చేప ముక్కలు, కేజీన్నర ఉంటాయి. దానికి మాత్రం ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు అండి, చూపిస్తాను చూడండి. ఎంత చింతపండు అయితే సరిపోతుంది. ఆల్రెడీ నేను నానబెట్టాను, అది మీకు చూపించలేకపోయాను. ఇగో ఎంత చింతపండు అయితే చాలండి. మామిడికాయ వేస్తా కదా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి, ఈ చింతపండు సరిపోతుంది. ఆల్రెడీ ఇదిగో నానబెట్టేశానండి చింతపండు. అది నేను వీడియో తీయటం మర్చిపోయా, అందుకే మీకు సైజ్ చూపిస్తున్నా కన్ఫ్యూజ్ కాకుండా. ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఇది మా చెట్టుకాయనండి, చిన్న మామిడి చెట్టుది, కానీ లేతగానే ఉన్నాయి, కోసుకొచ్చాం. ఈ ముక్కలు పెద్ద పెద్దగానే ఉండాలి. ఈ ఊరినే మగ్గిపోద్ది అనమాట మామిడికాయ. ఇప్పుడు పెద్ద పెద్ద 3 ఉల్లిపాయలు, ఎంత సైజు ఉల్లిపాయలు 3 కోసా, కట్ చేసా. ఈ పచ్చిమిరపకాయలండి, చేపల కూరలో మెయిన్ పచ్చిమిరపకాయలేనండి. ఈ చేపల పులుసు చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కసారి నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి అవన్నీ అట్లా చేస్తానండి, అట్లా కాదు ఇది. ఇప్పుడు నేను కల్లుప్పు, ఇది కల్లుప్పు, ఇగో ఒక పిడికిడ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు అయితేనే దాని టేస్ట్ వేరండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు ఒక స్పూన్ వేద్దాము, హాఫ్ స్పూన్ వేసా. ఫస్ట్ స్పూన్ వేసి 4 టేబుల్ స్పూన్లు కారం పడుతుంది. 4 టేబుల్ స్పూన్లు వేద్దామండి. ఇది మేము చేలో మిరపకాయలండి, ఎండుమిరపకాయలతో కూడా వీడియోలు చేశాను, ఇంకా పెట్టలేదు, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇగో 4 స్పూన్లు వేసాను కారం. ఇది చూడండి మెంతిపిండి, నేను ప్రతి పులుసులో మెంతిపిండి వేస్తానండి. ఈ మాత్రం మెంతిపిండి వేయాలి. మెంతిపిండి వేస్తాను నేను ప్రతి కూరలో. ఇవన్నీ వేసా కదండి, వేసి ఇప్పుడు ఈ ముక్కలను కలుపుకుందాం. చూడండి, ఇట్లా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మెంతిపిండి కలిపా కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇట్లా వేసేయడమే. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసా కదా. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేస్తాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తా. 1, 2, 3, ఇగో 4 టేబుల్ స్పూన్లు పట్టుద్దండి ఆయిల్ వేసా కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే పులుసు పిండి పోస్తున్నాను. చింతపండు పులుసు పిండుతున్నానండి. చింతపండు ముందే నానబెట్టేసా కదా, అది వీడియో తీసి మీకు చూపించా కదా సైజు. అంత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కాసిన నీళ్ళు పోసి, ఇంకా కాసిన వాటర్ పోసుకున్నాను. ఈ కొంచెం ముక్క నిండేవా. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలు ఏమేమి వేస్తామో దానిన్నిటిని మళ్ళీ చూపిస్తా. ఇది పెద్ద మంట మీద ఒక 10 నిమిషాల సేపు పెద్ద మంట మీద ఉడికిద్దాం. ఫుల్ పెట్టాను, ఫుల్ మంట మీద కాసేపు ఉడికిద్దాము.
ఈ అల్లంని ఇంత ముక్క అల్లం వేసుకోవాలండి. ఇంత ముక్క అల్లం వేసుకోవాలి మనం ఆ చేపలకి. అల్లం లేనిది అల్లం వెల్లుల్లిపాయలు మెయిన్ అల్లం వెల్లుల్లిపాయనండి. అల్లం వెల్లుల్లిపాయలు లేనిదే అసలు మనం దాని టేస్ట్ రాదు. అల్లం వేయకుండా చేపల కూర చూశానండి నేను ఫోన్లో ఒకళ్ళది. అసలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కడ వేయలేదామా. తర్వాత అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర మెయిన్ ఈ 3 ఉంటే ఈ కూరకు సరిపోతుంది. మెంతిపిండి వేసా కదండి ఆల్రెడీ మీకు చూపించి, దీంట్లో అక్కర్లేదు. అల్లము వెల్లుల్లిపాయ ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేస్తానండి, 1 టేబుల్ స్పూను. కొద్దిగా జీలకర్ర వేద్దామండి, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేద్దాము. ధనియాలు కూడా వేద్దాం కొంచెం. ఇవన్నీ కలిసి మిక్సీ పడదాము. ఇవన్నీ వేసి ఇట్లా మిక్సీ పట్టాకమ్మా, ఇవి కూడా పులుసులు వేసేయాలి. ఇప్పుడు వేస్తేనే దాంతోపాటు ఉడుకుద్ది అనమాట. క్లాత్ ఉడుకు పట్టింది. ఇప్పుడే ఈ మసాలా కూడా వేసేద్దాం. ఈ మసాలా కూడా అక్కడక్కడ వేసి, ఇక మనం పొయ్యి మీద పెట్టి ఇట్లా ఉడుకుతున్న కానించి ఇక అసలు కదపకూడదు. గెరిటి పెట్టి ఊరినే కళాయి కదుపుకోవడమే మనం. కాకపోతే ఇప్పుడు పచ్చి ముక్కలే కాబట్టి కొంచెం కదుపుదాం. ఇప్పుడు స్పూన్ పెట్టి కలుపుదాం. ఒకసారి ఇప్పుడు పచ్చిమిరపకాయలే కాబట్టి ఒకసారి ఈ మసాలా అంతా మళ్ళీ పులుసులో కలవాలి కదా అని ఒకసారి స్పూన్ పెడదాం. ఇంకా తర్వాత అయితే స్పూన్ పెట్టే పనే లేదు. ఒకసారి చూడండి దగ్గరికి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఉడకనిద్దాం ఒక 10 నిమిషాలు. అవి చూడండి. ఇప్పుడు ఈ పులుసు బాగా చిక్కబడాలండి. ఇలా ఉడుకుతుంది కదా, బాగా చిక్కబడాలన్నమాట. గరిటె పెట్టకూడదు కదా, గుడ్డతో తిప్పుతాను. ఉప్పు చూద్దామని పెట్టా. మనం వేసిన ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసుకుందాం. చూడండి సట్టి ఇలా పట్టుకుని ఇట్లా తిప్పాలి. ముక్కలు చూడండి, ఇప్పుడు ముక్కలు చెదరకుండా ఉంటాయి అన్నమాట. అట్లా ఉడుకుతుంది కదా, దీంట్లో కొంచెం ఇప్పుడు ఎంగో వేస్తానండి. ఎంగో కొంచెం వేస్తే సరిపోతుంది. పులుసు పడుతుంది కదా, చిక్కబడుతుంది కదా పులుసు. కొద్దిగా ఎంగు వేసాను. కరివేపాకు కూడా కొద్దిగా వేస్తా. చూడండి ఇది కరివేపాకు కొంచెం ముక్కలు చేసి వేద్దాం. కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాండి. దాంట్లో పచ్చి ధనియాలు వేసారే కానీ కొంచెం ధనియాలు, ఈ చెక్క లవంగం 1 టేబుల్ స్పూన్ చాలు. పులుసు చిక్కబడుతుందిగా, ఇంకా కొద్దిగా చిక్కబడాలి. పలుసుగా ఉండేవాళ్ళకి సరిపోతుంది. ఇదిగో చూడండి చిక్కబడింది. పులుసు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా సరిపోతుంది, లేకపోతే కొద్దిగా దగ్గరికి రానియాలి. ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేస్తా. కళ్ళుప్పే వేస్తా. వేసిన ఉప్పు సరిపోలేదు, మరి కొద్దిగా వేస్తున్నా. కళ్ళుప్పే కొంచెం ఉడకనిచ్చేసి వద్దామండి.
గమగమలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయింది చూడండి. ముక్క ఉడికింది, మామిడికాయ ముక్కలు ఉడికినాయి చూడండి. ఇలా అంటే సరిపోతుంది, చిక్కబడిపోద్దిగా. ఆపేసేద్దాం. చేప ముక్క ఒకటి తీసి చూపిస్తాం మీకు. ఇదిగో చూడండి ముక్క ఎంత బాగుందో. ముక్క చెక్కు చెదరదు అనమాట. ఏ ముక్కకు ఆ ముక్కే ముక్కలుగా ఉంటుంది. పులుసు కూడా చిక్కబడింది. ఇంకా కిందకి దించాక ఆరిపోతుంది కూడా. దీని టేస్ట్ ఎలా ఉందో ఉప్పు వేసాక చూద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. సూపర్గా ఉంది. మణి చేతి వంటలు, మా యూట్యూబ్ ఛానల్ మణి చేతి వంటలు. దయచేసి మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దండి, మమ్మల్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. థ్యాంక్ యూ అండి. చూడండి ఈ కూరది ఇప్పుడు పెడతాను, అప్లోడ్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ అండి.